ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్వీట్ చూపిస్తున్నా. ఒక కప్పు గోధుమ పిండి, ఇది కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసాను, పింక్ సాల్ట్. తర్వాత పావు కప్పు బొంబాయి రవ్వ, దాన్ని గ్రైండ్ చేశాను పచ్చిదే. తర్వాత కొంచెం వెన్న, కొంచెం పాలు, ఇవి కలుపుకోవాలి. ముందు గోధుమ పిండి వేసి, తర్వాత రవ్వ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో అంటే రకరకాల కాంబినేషన్స్ వేసుకోవచ్చు. పూర్వం మైదా పిండి, బొంబాయి రవ్వ, పంచదార వేసి బిస్కెట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు మైదా తగ్గించాం కదా వాడడం మనం, అందుకని వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ముందు ఇట్లా కలుపుకున్నదే ఇలా ఉంటేనే అంత బాగా కలుస్తుంది, అందుకని కలుపుకోవాలి. ఇలాగా నేను చాలా కొంచెం చేస్తున్నాను, కానీ ఈ స్టవ్లు అవి వాడకుండా మా నాన్నగారు ఇంచుమించు జంతికల పిండి అంటే కొంచెం పిండి కలిపేవారు, కొంచెం శనగపిండి జంతికలు అంటే ఇంకా అందరూ ఒక 20 మంది వరకు ఉండేవారు కుటుంబ సభ్యులు, అందరికీ ఇవ్వాలి కదా, అందుకని. కానీ అసలు పొద్దున్న మొదలు పెడితే 10 గంటలకి సాయంత్రం 5:30 అయ్యేది. అది ఎలా చేసేవారో అప్పుడు. ప్రేమ ఏమైనా చేసింది. ఇప్పుడు అలా పనిగట్టుకుని అంత రివర్స్లో చేస్తున్నారు, మంచి చేయట్లేదు అంతసేపు కూర్చుని. వేసాను కదా ఇలాగా. ఇప్పుడు ఇందులో బాగా కలిసింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పాలు పోసుకుందాం. మళ్ళీ కావాలంటే పోసుకోవచ్చు. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చేసేటప్పుడు ఒక్క స్పూన్ కాచిన నెయ్యి, నూనె వేసుకుంటే ఇంకా గుల్లగా ఉంటాయి పిండి మీద. ఉండే వెన్న ఏంటంటే సాఫ్ట్గా ఉండడం కోసం వేస్తున్నా. అలా జాంగ్రీ అయినా జిలేబీ అయినా ఏదైనా అలా ఇంట్లోనే చేసేవారు. ఒక్కొక్కళ్ళ పుట్టినరోజుకి ఎవరికి ఇష్టమైతే చేసేవారు. గులాబ్ జామ్ కోవా చేసి ముందు రోజు కోవా చేసేవారు. చేసి ఇప్పటి లెక్కల్లో కొలతల్లో చూస్తే నాకు కనీసం 4 కిలోలు ఉంటుంది అది, ఆ కోవా ముద్ద చేసి. అందులో మరి ఏం పిండి కలిపేవారో తెలియదు, కొంచెం గోధుమ పిండో మైదా పిండో తెలియదు, కానీ అది కలిపి చూడండి. ఇప్పుడు ఇలా నానబెట్టి ఉంచాలి, కొంచెంసేపు ఉంచితే తర్వాత కొంచెం పీల్చుకుని దగ్గర పడుతుంది. ఫ్రెండ్స్, ఇలా పిండి కలుపుకున్నాక ఇలా బాగా పిండిని మసాజ్ చేసి ఇలా ముద్దలు పెట్టుకుని ఇలా చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, నేనేం చెప్పక్కర్లే. కానీ ఇంత మందంగా అంటే ఇంత పలుచగా చేసుకుని ఇది ఇంత పలుచగా ఉండాలి. మీకు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరండి, స్టాండ్ లేదండి అన్నాడు అనుకోకండి. స్టాండ్ ఉంది. తర్వాత వీడియో తీయడానికి ఇంటి నిండా మనుషులు ఉన్నారు నాకు, కానీ వాళ్ళకి చేసే మూడ్ లేదు వాళ్ళ పాపం. అందుకని ఇలా చేశాక అందుకని నేను ఏది ఇంకోటి చేస్తారా అవన్నీ ఏమి ఎదురు చూడండి. నేను చేయాలనుకున్నప్పుడు చేసేస్తాను. చూడండి అలా. సమానంగా పోయలేదు, వస్తాను. తర్వాత దీనికి ఒక్కొక్కటి టిప్ ఏంటంటే, ఇలాంటి అంచుల పళ్ళాలు అయితే వేయడం కష్టం. ఇలా ప్లెయిన్గా అంచిందనుకోండి, ఇలా వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా అనేసి ఇలాగా అలా వేసేయచ్చు. ఇప్పుడు వేగిందేమో చూద్దాం, నూనె కాగిందేమో. దీనికి కొంచెం నూనె పెట్టాను, కొంచెం పెట్టుకుంటే చాలు. దీన్ని ఇలా తీసుకుంటే
అని కాదు, నేను ఎవరిని అడగనండి హెల్ప్, నేనే చేసుకోవాలి అని, అంటే అలా అలవాటైంది నాకు. అది ఎవరు అవసరమైనప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. కొంచెం ఎవరిని నేర్చుకోమని ఫోర్స్ చేయను ఎవరికి నేను. ఎందుకంటే కొంచెం వాళ్ళకంటూ వాళ్ళని బతకనిస్తే పిల్లల్ని కూడా వాళ్ళే నేర్చుకుంటారు అన్నీ. ఇప్పుడు మళ్ళీ చపాతీ చేయాలి, చేస్తాను. చూద్దాం ఇప్పుడు వేగాయేమో చూద్దాం, కొన్ని వేద్దాం. ఇప్పుడు వేగే ఉంటాయి చూడండి. సరే, ఎంత పలచగా చేసినా ఇవి విరిగిపోవు వెన్న వేసినా కానీ. ఇవి సిమ్లో వేయిస్తే లోపల పచ్చి లేకుండా వేగుతాయి, చక్కగా గోల్డ్ కలర్లో ఉంటాయి. చూసారా, ఎప్పట్లాగా నేను పేపర్స్ అవి ఇవి ఏం వేయకుండా బటర్ పేపర్స్ అవి ఇలా మంచి క్లాత్ వాష్ చేసి పెట్టుకుంటాను నేను. వాడినవి కాదు, వాడనివి కొత్తగా పెడతాను. ఎందుకంటే వాడినవి అనుకోండి మళ్ళీ అంత బాగుండదు నాకు, అందుకని అలా. ఇది అంటే వీలైనంత వరకు మన చుట్టూ ఉన్న వాటితోనే మనం సౌకర్యంగా బతకగలగాలి, చుట్టూ ఉన్న మనుషులతోనే సౌకర్యంగా బతకగలగాలి, తర్వాత చుట్టూ ఉన్న వస్తువులనే ఉపయోగించుకుంటే. ఒకసారి మా ఇంటికి ఎవరు వచ్చారు అమెరికా నుంచి, వచ్చినప్పుడు చెప్పాడు ఆయన, అని ఎందుకు అంటున్నారంటే ఆయన అంత సంస్కారం లేని మనిషి కాబట్టి అంటున్నారు. ఏంటంటే మా వాడికి స్కూలు టేబుల్ చేయాల్సి వచ్చింది, రీడింగ్ టేబుల్ అంచేత నేను అది చేశాను ఆ రోజు అన్నాడు. ఓహో, అలా చేసుకుంటారన్నమాట. వాళ్ళు ఎంత సంపాదించినా గబుక్కుని మనలాగా వెళ్ళి కొనుక్కొచ్చేయన్నమాట. ఇంట్లో ఉన్న వాటితో కొన్ని చేస్తారు. చూసారు కదా, వేగే ఇవి గలగలాడుతున్నాయి చూసారా. ఇలా తీసి నాకు మా అత్తగారు ఒక టిప్ చెప్పారు. ఏంటంటే ఏదైనా వండుతున్నప్పుడు చప్పుడు చేయకూడదట. చప్పుడు చేస్తే అది మనం చేసేదాని పదార్థంలోని సారం అంతా వేరే వాళ్ళకి గ్రహిస్తారు, అది చప్పుడు చేయకుండా చేస్తే దేవతలు గ్రహిస్తారు అని. అందుకని తప్పకుండా పాటిస్తాను. చూడండి ఎలా ఉందో, అలా వచ్చేసేసారు. ఇలా ఇంకా అన్నీ చేశాక చూపిస్తా ఫ్రెండ్స్. అన్నీ ఇలా చేసుకోవాలి. ఇలా చేశాక పైన ఇలాచి పొడి వేసాను నేను. వేసాక చూడండి, కొంచెం ఒక అరకప్పు నీళ్ళు, గోధుమ పిండి ఎంత వేసానో అందులో సగం నీళ్లు పెట్టాలి. పెట్టాక ఇప్పుడు ఇందులో బెల్లం వేస్తున్నాను. బెల్లం నేను ఉజ్జాయింపుగానే వేస్తాను. వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఆ నూనె గరిటె ఎందుకు పెట్టానంటే అది పెడితే పాకం అంటుకోకుండా ఉంటుంది ఆ నూనె దీనికి. చూడండి, ఇప్పుడు ఇలా వేస్తాను కదా. ఇప్పుడు ఇది కొంచెం చాలా చిక్కటి పాకం రావాలి, గట్టి పాకం. ఫ్రెండ్స్ చూడండి, పాకం దగ్గర పడింది కదా. ఇది ఇలా వేస్తే ఇందులో ఇంకా దగ్గరికి రావాలన్నమాట. ఇంకా అవ్వలేదు. ఇలా వేయగానే ఇందులోకి అడ్డు కట్టాలి. లేత పాకం కింద లెక్కమాట. ఇందాకటి కంటే కొంచెం అయింది, ఇందాకంటే కొంచెం ఇందాక కరిగిపోయింది, ఇప్పుడు కరగలేదు. ఇప్పుడు ఈ పాకాన్ని తీసి దీని మీద పోస్తాను.
డైట్ కంటే కొంచెం గట్టిపడింది, కొంచెం గట్టిపడచ్చు. మామూలుగా అయితే గిన్నెలో వేయచ్చు, కానీ నేను ఇవాళ పాకాన్ని ఇలా పోస్తాను, చూస్తాను. ఎప్పుడు నేను అలా కడతాను, కానీ ఇవాళ చేసి పూసాక కలిపి చూపిస్తాను. ఫ్రెండ్స్, అలా వేసాక పాకాన్ని దీని మీద పోసేసాక ఇలా కలిపేయాలి. ఇలా పలచగా చేసి పోస్తే పాకం అడుగు వరకు వెళ్తుంది. మనం కలపకపోయినా ఇలా. తర్వాత ఇవి బిగుసుకుపోయాయి అనుకోండి, మనం తీయాలంటే అప్పుడు 1 నిమిషం స్టవ్ అంటించి ఒక నిమిషం ఇలా స్టవ్ పెట్టి అలా పెట్టి దీని మీద పెట్టేసి ఒకసారి సిమ్లో అలా పెట్టేస్తే, స్టవ్ ఆపేస్తే వేడికన్నీ ఊడొచ్చేస్తాయి. మనం ఏమి తీయక్కర్లే, కష్టపడక్కర్లే. ఇది ఫ్రెండ్స్ కాజాలు, బెల్లం కాజాలు.